కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవులు ఎలా జీవించారు, అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మనం కొత్తగా ఛానల్ పెట్టాము, పల్నాడు ప్రయాణం ఛానల్ పేరు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆది మానవులు మన పూర్వీకులు వాళ్ళ జీవన విధానాన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళ జీవన విధానాన్ని ఎలా కొనసాగించారు? పెద్ద పెద్ద జంతువులతో, క్రూర మృగాలతో, విష సర్పాలతో వాళ్ళు ఎలా బ్రతికారు? అసలు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ పండు తినాలి, ఏ పండు తినకూడదు తెలియని స్థితిగతుల్లో వాళ్ళు జీవించిన జీవన విధానం ఎలా మార్చుకున్నారు? నాటి తరం గురించి నేటి తరం వాళ్ళు రేపటి తరానికి తెలియజేసే గొప్ప విషయం ఏంటయ్యా ఉంటే ఏదైనా ఉందంటే అది ఆది మానవుల గురించి, మన పూర్వీకుల గురించి. అయితే విజయవాడలో ఉన్నటువంటి చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు. ఇక్కడ ఒక మ్యూజియం ఉందని. బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాపు ప్రదర్శనశాల ఇదే ఫ్రెండ్స్. దీన్నే బాపు మ్యూజియం అని కూడా అంటారు. లోపలికి వెళ్దాం. ఇక్కడే మన ఆది మానవులు ఏ వస్తువులు వాడారనేది ఇక్కడ చూపించారు అనమాట. మనం లోపలికి చూడొచ్చు. మనం లోపలికి వెళ్తే ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ ఇదే. ఇక్కడ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. టికెట్ వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పాత మ్యూజియం అంట. ఈ మ్యూజియంలో కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయంట, ఇవి చూద్దాం ఒకసారి వెళ్ళి. అయితే ఫ్రెండ్స్, ఈ మ్యూజియం ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు, పచ్చని ప్రకృతి, ఎంతో చల్లని గాలితో అలా బెంచిన మీద కూర్చొని మ్యూజియం ని చూస్తూ ఎంతో ఆనందంగా గడపవచ్చు అనమాట. ఇదే రహదారి లోపల రావడానికి. బందర్ రోడ్ నుంచి లోపల రావచ్చు. మనం చూడొచ్చు కొన్ని శిలాఫలకాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వస్తే పింగళి వెంకయ్య గారు విగ్రహం అయితే ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాము. పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని తయారు చేసి గాంధీ గారికి ఇచ్చిన దృశ్యాలు లోపల ఉన్నాయంట, అవి చూద్దాము ఒకసారి. వస్తే ఒక పెద్ద విగ్రహం అయితే ఉంది, రాజుగారి విగ్రహం అంట ఇది. ఈయన 8వ తరం నూజివీడు ప్రభులు అంట ఫ్రెండ్స్. అయితే కొంచెం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తే పెద్ద బొమ్మ ఒకటి ఉంది ఫ్రెండ్స్, పెద్ద ఫోటో. ఇది రాణి విక్టోరియా గారు అంట. ఆమె రాణి విక్టోరియా గారి పెద్ద ఫోటో ఒకటి ఉంది, అది మనం చూడొచ్చు. 1887లో దీన్ని నిర్మించారంట. దాన్ని 1962లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందంట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. ఈ ఫోటోలు చూడొచ్చు ఫ్రెండ్స్. లోపలికి వస్తే ఫోటోలు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనమేది ఇప్పుడు కొత్త మ్యూజియం చూద్దాం ఒకసారి. రీసెంట్ గా ఇది కట్టించారంట. ఈ పాత మ్యూజియంలోంచి తీసి ఏవైతే ఉన్నాయో ఆది మానవులు వాడినటువంటి ఆయుధాలైతేనేమి, విల్లులైతేనేమి, బడిసెలైతేనేమి, బాణాలైతేనేమి, కత్తులు, కటారాలు, వాళ్ళ దుస్తులు, వాళ్ళు వాడినటువంటి ఇటుకలు, అవన్నీ కూడా తీసి కొత్త మ్యూజియంలో పెట్టారంట. ఇంకా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని విగ్రహాలు కూడా దొరికినవి కూడా దీనిలోనే పెట్టారంట, బుద్ధుని విగ్రహాలు. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే ఈ కొత్త మ్యూజియం ముందు ఒక పెద్ద ఫిరంగిని అయితే పెట్టారు. అట్రాక్షన్ గా చాలా చాలా అందంగా ఉంది ఇక్కడ. ఇది ఇంకొకటి కూడా ఉందన్నమాట పక్కన చూద్దాం రండి. అది కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఈ గార్డెన్ లా తయారు చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇంకొక ఫిరంగి. పెద్ద మొత్తం ఐరనే, ఏది కాదు, మొత్తం ఐరనే. అసలు లోపలికి వెళ్తాం ఒకసారి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇక్కడ. ఆల్రెడీ తుడుస్తున్నారు కూడా, ఇంకా వేరే అతను వచ్చి తుడుస్తున్నారు. అయితే లోపలికి అయితే ఎలా లేదంటున్నారు. కెమెరా తీసుకొని లోపల వీడియోలు తీయడానికి కుదరదు అంటున్నారు ఫ్రెండ్స్. నేనే ట్రై చేశాను, తీస్తాను సార్ ఒకసారి అని, కుదరదన్నారు. ఇలాంటి రాళ్లతో, పదునైన రాళ్లతో జంతువుల మాంసాన్ని కోసి వాళ్ళు తినేవాళ్ళంట. అలానే పదునైన ఆయుధాలు,
పెద్ద పెద్ద కత్తులు కటారాలు తీసుకొని పెద్ద జంతువులను వేటాడే విధానాన్ని నేర్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ మ్యూజియం లో ఉన్నటువంటి ఆది మానవుల గురించి. సో ఫ్రెండ్స్, ఆది మానవులు వాడినటువంటి ఆయుధాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. ఒకసారి ఈ మ్యూజియం లో చూడండి, ఈ పిల్లలకు కూడా చూపించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.